Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్లో ఉన్నటువంటి 9th క్లాస్ సిలబస్లో మనకు 7th యూనిట్ అండి. 7th యూనిట్లో మనకు ఒక పోమ్ ఇచ్చినారు, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ లెసన్లో మనకు ఉన్న పోమ్ అండి, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. సో చెట్లను చంపడం మనందరికీ బాగా తెలిసిన విషయమే. మనం అందరం జస్ట్ టైం పాస్ కోసం కూడా అలా దారిలో పోతూ ఒక చిన్న మొక్క ఏదన్నా ఉంటే దాన్ని అలా పీకేస్తూ ఉంటాము, వాటి యొక్క ఆకులు అలా లాగేస్తూ ఉంటాము. సో జస్ట్ మనకు అదొక టైం పాస్, సరదాగా ఉంటుందన్నమాట. నిజంగా చెట్లను కొట్టేయగానే అవి చనిపోతాయా? అవి చనిపోవాలంటే ఏం చేయాలి? సో వాటి గురించి మనం ఈ పోమ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో లెట్ us see the poem on killing a tree. You must have observed people cutting down trees. సో మీ అందరూ కూడా చూసే ఉంటారు చాలా మంది చెట్లను కొడుతూ ఉండడం అనేది. బట్ కెన్ దే కిల్ ఏ ట్రీ? సో కొట్టడం చూశారు కదా, అంటే వాళ్ళు కొట్టగానే అది చనిపోయినట్టేనా? వాళ్ళు దాన్ని చంపేయగలుగుతారా? ఈజ్ ఇట్ ఈజీ టు డూ సో? సో చెట్లను చంపడం అంటే అంత ఈజీనా? అంత ఈజీగా చేయగలుగుతామా? లెట్ us read the poem and find out what the poet says on killing a tree. సో ఈ పోయం చదివి మనకు పోయిట్ ఏం చెప్పున్నాడో చెట్లను చంపడం గురించి చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద పోమ్, రిక్వెస్టింగ్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. సో నెక్స్ట్ విల్ ఎంటర్ ఇన్ టు ద పోమ్. It takes much time to kill a tree. Not a simple job of the knife will do it. It has grown slowly, consuming the earth, rising out of it, feeding upon its crust, absorbing years of sunlight, air, water, and out of its leprous hide sprouting leaves. So it takes much time to kill a tree. సో ఒక చెట్టును చంపాలంటే చాలా టైం పడుతుందంట. ఓకే, ఎందుకు అనేది చూద్దాం. మనం కంప్లీట్ పోయం అయిపోయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు కిల్ ఏ ట్రీ. ఒక ట్రీని చంపాలంటే చాలా టైం పడుతుంది. నాట్ ఏ సింపుల్ జాబ్ ఆఫ్ ద నైఫ్ విల్ డూ ఇట్. సో జాబ్ మీన్స్ సడన్ రఫ్ బ్లో. సో ఒక్కసారిగా ఇలా కొట్టడం అనమాట. సో ఒక నైఫ్ తీసుకొని ఒకసారి అలా ఒక గట్టిగా రఫ్ బ్లో అనేది ఇచ్చామనంటే, ఒకసారి గట్టిగా కొట్టామనుకోండి సడన్ గా, దాంతో చెట్టు చనిపోతుంది అని అనుకోకూడదు మనం. సో విత్ ఎ సింపుల్ జాబ్ ఆఫ్ నైఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్ హ్యాస్ గ్రోన్ స్లోలీ, కన్స్యూమింగ్ ద ఎర్త్, రైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది ఎలా పెరిగింది అంటే ఆ చెట్టు చిన్నగా, అది ఎర్త్ ని కన్స్యూమింగ్ ద ఎర్త్ ని యూస్ చేసుకుంటూ, భూమి వాడుకుంటూ అది పెరుగుతూ వచ్చిందనమాట. రైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ భూమిలో నుంచి తను పెరుగుతూ వచ్చిందనమాట, బయటకు వచ్చింది. ఫీడింగ్ అపాన్ ఇట్స్ క్రస్ట్. సో ఆ భూమి నుంచి బయటకు వచ్చాక ఏం చేసిందంటే, ఫీడింగ్ అపాన్ ఇట్స్ క్రస్ట్. సో క్రస్ట్ మీన్స్ అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. సో భూమి పైన అప్పర్ లేయర్ పైన ఉన్నటువంటి వాటిల్ని, ఆ ఎరువులు కావచ్చు, లేదంటే ఏదంటే అది ఉంటుంది కదండి. సో వాటిని అంతా అప్పర్ లేయర్ పైన ఉన్న దాన్ని అంతా కూడా తను ఫీడ్ చేసుకునేది. అంటే మొత్తం అంటే తనకు ఆహారంలా తీసుకునేది అనమాట, ఫుడ్ లాగా. అబ్జర్వింగ్ ఇయర్స్ ఆఫ్ సన్లైట్, ఎయిర్, వాటర్. సో కొన్ని సంవత్సరాల పాటు ఆ సన్లైట్ ని, ఎయిర్ ని అండ్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకునింది అనమాట. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ ఇట్స్ leprous hide sprouting leaves. సో leprous hide means discolored bark. discolored బార్క్ అంటే కలర్ లేనటువంటి బార్క్. మనకు చెట్టు బెరడు చూస్తే ఎలా ఉంటుందండి? సో బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ లో ఉంటుంది కదా. సో దాన్ని వాళ్ళు లెప్రస్ అని, అంటే లెప్రస్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ డిసీజ్.
సో స్కిన్ అంతా కూడా ఒక కలర్ లో చేంజ్ అయిపోతుంది అనమాట, బ్లాక్ గా. సో దానిని ఇక్కడ కంపేర్ చేశాడు అనమాట. అంటే ఇక్కడ మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లాగా యూస్ చేశాడు, లెప్రస్ హైడ్ స్ప్రౌటింగ్ లీవ్స్ అనేసి. సో అంటే మొత్తం ఆ బ్లాక్ కలర్ లో ఉండేటటువంటి, ఆ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి డిస్కలర్డ్ బార్క్, కలరే లేనటువంటి ఆ బార్క్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏమవుతుందంటే స్ప్రౌటింగ్ లీవ్స్. స్ప్రౌట్ మీన్స్ గ్రో. సో మొత్తం ఆకులతో నిండిపోతుంది అనమాట. ఓకే, అండ్ అవుట్ ఆఫ్ ఇట్స్ లెప్రస్ హైడ్ స్ప్రౌటింగ్ లీవ్స్. సో ఈ స్ప్రౌటింగ్ లీవ్స్ ఆకులతో, ఆకుపచ్చని ఆకులతో మొత్తం ఆ లెప్రస్ అనేది అంటే ఆ కలర్ బార్క్, డిస్కలర్డ్ బార్క్ అనేది కంప్లీట్ గా కవర్ అయిపోతుంది అనమాట పచ్చటి ఆకులతో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ స్టాంజా. It takes much time to kill a tree. It is not possible with a single blow of a knife because it has consumed the earth slowly. It has grown and it came out of the earth and it was observing what was there on the crust, means on the surface of the earth, and it has observed the sunlight, air, water for many years. And ఇవన్నీ చేసి అది ఏమైందంటే తన యొక్క డిస్కలర్డ్ బార్క్ ఏదైతే ఉందో, ఆ కొమ్మలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కలర్లెస్వి, అవన్నీ కూడా కలర్ఫుల్ గా గ్రీన్ కలర్ లో ఉండేటువంటి లీవ్స్ తో నిండిపోయాయి అనమాట. సో hack and chop, but this alone won't do it. So hack and chop means cut roughly by striking heavy blows. Hack and chop means cut roughly by striking heavy blows. సో గట్టిగా కొట్టి దానిని కట్ చేయడం అనమాట హ్యాక్ అండ్ చోప్ మీన్స్. సో హ్యాక్ అండ్ చోప్ బట్ దిస్ అలోన్ వోంట్ డూ ఇట్. అంటే ఇక్కడ నువ్వు అంత గట్టిగా కూడా కొట్టినా కూడా, కట్ చేసినా కూడా ఇది బట్ దిస్ అలోన్ వోంట్ డూ ఇట్ అంటే ఇట్ కాంట్ కిల్ ద ట్రీ అనేసి. ఓకే, సో అది మాత్రం సరిపోదు చెట్లను చంపడానికి. నాట్ సో మచ్ పెయిన్ విల్ డూ ఇట్. సో ఎక్కువ పెయిన్ వచ్చేటట్టు నువ్వు కొట్టినా కూడా అది చావదనమాట. The bleeding bark will heal and from close to the ground will rise curled green twigs, miniature boughs, which if unchecked will expand again to former size. So the bleeding bark will heal. So the bleeding bark means when the tree is cut, it gives out a thick liquid. It's called as a sap, SAP. ఓకే, సో ఒక రసం లాంటిది వస్తుంది అనమాట చెట్టును కొట్టేటప్పుడు. సో ద బ్లీడింగ్ బార్క్ విల్ హీల్. సో ఈ బ్లీడ్ అయినటువంటి ఈ బ్లీడింగ్ బార్క్, సో బ్లీడింగ్ బార్క్ అంటే ఆ చెట్టుని కొట్టినప్పుడు ఆ కొమ్మల నుంచి వచ్చేటటువంటి ఆ రసం అనమాట. మనిషిని ఏదన్నా హర్ట్ చేస్తే ఏ విధంగా అయితే మనకు బ్లడ్ అనేది బ్లీడ్ అవుతుందో, ఆ విధంగా చెట్టుకు కూడా కొట్టినప్పుడు ఆ శాప్ అనేది వస్తుంది దాని నుంచి. సో విల్ హీల్ మీన్స్ క్యూర్. సో అది చాలా త్వరగానే క్యూర్ అయిపోయి అండ్ ఫ్రమ్ క్లోజ్ టు ద గ్రౌండ్. సో గ్రౌండ్ కి చాలా దగ్గరలో, అంటే నువ్వు చెట్టు అంతా కొట్టేస్తే లాస్ట్ లో ఏముంటుంది, ఒక చిన్న కొమ్మలాగా ఉంటుంది కదా. సో ఆ చిన్న కొమ్మ ఏదైతే ఉందో అంటే అడుగున ఉంటుంది కదండి. సో మొత్తం కొట్టేస్తే లాస్ట్ కాండము అంటాము కదా. సో దానిని గురించి చెప్తున్నాడు అనమాట. చాలా దగ్గరగా ఉంటుంది కదా అది గ్రౌండ్ కి. సో ఫ్రమ్ క్లోజ్ టు ద గ్రౌండ్, సో ఆ గ్రౌండ్ కి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఆ కాండం దగ్గర విల్ రైస్ కలర్డ్ గ్రీన్ ట్విగ్స్. సో ట్విగ్స్ మీన్స్ స్మాల్ న్యూ లీవ్స్. సో మళ్ళీ కొత్త ఆకులు అనేవి పుడతాయి అన్నమాట, కలర్డ్ గ్రీన్ ట్విగ్స్. అలా కర్లింగ్ గా ఉండేటటువంటి ఆ చిన్న చిన్న కొత్త ఆకులు అనేవి మళ్ళీ చిగురిస్తాయి అన్నమాట అక్కడ. మినియేచర్ బౌస్ విచ్ ఇఫ్ అన్చెక్డ్ విల్ ఎక్స్పాండ్ అగైన్ టు ఫార్మర్ సైజ్. మినియేచర్ బౌన్స్ మీన్స్ స్మాల్ బ్రాంచెస్. సో చిన్న చిన్న బ్రాంచెస్ అన్ని కూడా ఏమవుతుందంటే ఇఫ్ అన్చెక్డ్, సో మీరు కనుక వాటిని కట్ చేయకపోతే విల్ ఎక్స్పాండ్ అగైన్ టు ఫార్మర్ సైజ్. అవి మళ్ళీ కూడా ఫార్మర్ సైజ్ అంటే ఇంతకు ముందు ఎంత సైజులో ఉండిందో చెట్టు అంత సైజుకి అది మళ్ళీ పెరుగుతూ పోతుంది.
ఓకే, సో మీరు ఒక్కసారి గట్టిగా హెవీ బ్లో అనేది ఇచ్చామంటే, అంటే గట్టిగా కొడితే అదొక్కటే సరిపోదు చంపేయడానికి ఆ చెట్టుని. అండ్ చాలా పెయిన్ ఇచ్చినా కూడా ఆ చెట్టు చావకపోవచ్చు, అది జస్ట్ బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అనేది మళ్ళీ క్యూర్ అయిపోయి మిగిలినటువంటి ఆ కాండం ఏదైతే ఉందో, భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఆ కాండం నుంచి మళ్ళీ కూడా కొత్తగా ఆకులు అనేవి వచ్చి, మనం వాటిని కనుక కట్ చేయకపోతే మళ్ళీ పెరిగి తన పాత సైజులోకి చెట్టు అనేది పెరిగిపోతుంది. Okay, next. No, the root is to be pulled out of the anchoring earth. It is to be roped, tied and pulled out, snapped out. So no, సో ఇది ఏమి చేయలేదు అనమాట, అంటే చంపలేరు మీరు దీనిని ఆ విధంగా అనుకొని, అంటే జస్ట్ కొడితే సరిపోతుంది చనిపోతుంది అనుకోకూడదు. ఏం చేయాలయ్యా చంపడానికంటే, ద రూట్ ఈస్ టు బి పుల్డ్ అవుట్, వేర్లతో సహా పీకి పక్కన పడేయాలి. సో వీ హ్యావ్ టు పుల్ అవుట్ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ అవుట్ ఆఫ్ ద యాంకరింగ్ ఎర్త్. సో ఎక్కడి నుంచి ఇవన్నీ రిమూవ్ చేయాలంటే, ఆ రూట్స్ ని యాంకరింగ్ ఎర్త్ మీన్స్ ట్రీస్ హోల్డింగ్ ద ఎర్త్ బై ద రూట్స్. సో ఎక్కడైతే ఆ ట్రీ యొక్క రూట్స్ అనేవి ఎర్త్ ని గట్టిగా పట్టుకొని ఉంటాయో, ఆ ఎర్త్ లో నుంచి ఈ చెట్టుని మనం వేర్లతో సహా తీసివేయాలన్నమాట. ఇట్ ఈస్ టు బి రోప్డ్, టైడ్ అండ్ పుల్డ్ అవుట్. సో అది ఏం చేయాలనంటే, దాన్ని గట్టిగా రోప్ వేసి గట్టిగా టై చేసి పుల్డ్ అవుట్, లాగి బయటపడేయాలి. అండ్ స్నాప్డ్ అవుట్ మీన్స్ చోప్డ్ అవుట్, కట్ చేసేయడం అనమాట. అండ్ స్నాప్డ్ అవుట్ ఆర్ పుల్డ్ అవుట్ ఎంటైర్లీ. సో మొత్తం ఉన్నదంతా కూడా మొత్తం వీ హ్యావ్ టు పుల్డ్ అవుట్ ఆర్ స్నాప్డ్ అవుట్, మొత్తం కొట్టేయాలి, వేర్లతో సహా కొట్టివేయాలి, లేదంటే వేర్లతో సహా లాగివేయాలన్నమాట భూమిలో నుంచి. అవుట్ ఫ్రమ్ ద ఎర్త్ కేవ్. సో ఎక్కడి నుంచి లాగేయాలి? అవుట్ ఫ్రమ్ ద ఎర్త్ కేవ్. సో భూమి యొక్క గృహం లోపల, అంటే భూమి లోపల నుంచి మొత్తం దానిని బయటికి తీసివేయాలి. అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ట్రీ ఎక్స్పోజ్డ్ ద సోర్స్ వైట్ అండ్ వెట్, ద మోస్ట్ సెన్సిటివ్ హెడెన్ ఫర్ ఇయర్స్ ఇన్సైడ్ ద ఎర్త్. సో and the strength of the tree exposed. What is the strength of the tree here? వేర్లే కదా, రూట్స్ కదా. సో అవి ఇప్పుడు ఏమవుతాయనంటే బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్స్పోజ్డ్ మీన్స్ ఓపెన్డ్. సో అవి ఇప్పుడు బయట వచ్చేస్తున్నాయి, ఆ చెట్టు యొక్క రూట్స్ అనేవి. ద సోర్స్ వైట్ అండ్ వెట్. సోర్స్ అంటే ఏంటి? చెట్టు యొక్క మెయిన్ సోర్స్ ఏంటి? రూట్సే కదా. సో ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ట్రీ అన్నా సోర్స్ అన్నా కానీ రూట్సే అనమాట. సో ద సోర్స్ అంటే ద రూట్స్ వైట్ అండ్ వెట్. ఎలా ఉన్నాయంటే అవి బాగా వైట్ ఇన్ కలర్. మీరు వేళ్ళు అప్పుడే భూమిలో నుంచి తీసినవి చూస్తే చాలా వైట్ గా ఉంటాయి అనమాట. సో వైట్ అండ్ ఆల్సో వెట్, అవి చాలా వెట్గా ఉంటాయి, ఎందుకంటే ఆ వేళ్ళ నుంచే అనమాట వాటర్ అబ్జర్వ్ చేసుకొని మొత్తం చెట్టు అంతా కూడా పాస్ చేస్తూ ఉంటాయి. మనకి ఏ విధంగా అయితే మన హార్ట్ నుంచి బ్లడ్ అనేది ఈ నర్వ్స్ ద్వారా బాడీ అంతా సర్క్యులేట్ అవుతుందో, ఆ విధంగా ఇక్కడ వేర్ల ద్వారానే మొత్తం చెట్టుకి వాటర్ అనేది సప్లై అవుతుంది. సో అవి ఎలా ఉంటాయి? వైట్ అండ్ వెట్ గా ఉంటాయి, తడిగా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అప్పుడే భూమిలో నుంచి తీసాం కాబట్టి. ద మోస్ట్ సెన్సిటివ్ హైడెన్ ఫర్ ఇయర్స్ ఇన్సైడ్ ద ఎర్త్. సో ద మోస్ట్ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ గా ఉండేటటువంటి ఆ వేర్లు, ఆ రూట్స్ అనేవి ఏమయ్యాయంటే హైడెన్ ఫర్ ఇయర్స్ ఇన్సైడ్ ద ఎర్త్, చాలా అంటే చాలా కొన్ని సంవత్సరాల నుండి భూమి లోపల దాగిపోయి ఉన్నాయి అన్నమాట. సో అందుకని అవి చెమ్మగా ఉంటాయి అండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. Then the matter of scorching and choking in sun and air, browning, hardening, twisting, weathering, and then it is done. So then the matter of scorching and choking. So scorching and choking means the drying up of the tree after being uprooted. ఓకేనండి. సో ద డ్రైయింగ్ అప్ ఆఫ్ ద ట్రీ ఆఫ్టర్ బీయింగ్ అప్రూటెడ్ అంటే భూమి నుంచి తీసివేసిన తర్వాత అది ఎండిపోవడం అనమాట. దెన్ ద మ్యాటర్ ఆఫ్, సో తర్వాత ఏం జరుగుతుందనంటే ఇంకా ఏం చెప్పడానికి విశేషాలు లేవు, ఆఫ్ స్క్రోచింగ్ అండ్ చాకింగ్ ఇన్ సన్ అండ్ ఎయిర్. సో ఈ ఎండకి గాలికి ఆ రూట్స్ అనేవి, ఆ సోర్స్ అనేది కంప్లీట్ గా ఏమవుతుందంటే అది ఎండిపోతుంది అనమాట. ఓకే, సో డ్రైయింగ్ అప్ ఆఫ్ ద tree after being uprooted. Okay, and next browning, hardening,
ట్విస్టింగ్, withering, and then it is done. సో బ్రౌనింగ్ అంటే ఆ రూట్స్ అనేవి ఏ కలర్లో ఉన్నాయి ఇంతకు ముందు చెప్పుకున్నప్పుడు తీయగానే అవి చాలా వైట్ గా ఉన్నాయి అనమాట. అవి ఎండకి వానకి తడిచి ఎండి ఏమవుతాయంటే బ్రౌన్ గా మారుతాయి. సో బ్రౌనింగ్, హార్డనింగ్, అవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి తడిగా ఉన్నప్పుడు. అవి ఇప్పుడు ఏమవుతున్నాయంటే చాలా హార్డ్ గా తయారవుతున్నాయి అనమాట. ఓకే, అండ్ ట్విస్టింగ్, సో అవి ఒకదానికొకటి చుట్టుకునేస్తున్నట్లుగా. విథరింగ్, సో విథరింగ్ మీన్స్ డ్రైయింగ్, కంప్లీట్ గా డ్రైగా అయిపోతాయి అనమాట, ఎండిపోతాయి బాగా. అండ్ దెన్ ఇట్ ఈస్ డన్. సో అప్పుడు మనం చెప్పొచ్చు ఎస్, చెట్టుని చంపేశాము అని అప్పుడు చెప్పొచ్చు అనమాట. ఓకే, సో హోప్ దట్ యు అండర్స్టూడ్ దిస్ పోమ్. ఇట్ వాజ్ రిటన్ బై గివ్ పటేల్. ఓకే, సో ఈ పోమ్ మీకు బాగా అర్థమైనట్లయితే దీని యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను తర్వాత పోస్ట్ చేస్తాను. సో వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇదే మాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవ.